దృష్టి దోషాలు ఎందుకు ఉన్నాయి ఇండియాలో అంటే ప్రాబ్లం, ప్రతివాడు పక్కింటి వైపే చూస్తుంటాడు. అవును. పోనీ వాడేమని ఊరుకుంటాడంటే వాడు వీరింటి వైపు చూస్తుంటారు, అందుకని వీడు గుమ్మడికాయ కడతాడు. ఇల్లు నచ్చింది ఇష్టపడి కొనుక్కున్నాను అనుకుంటారు అందరూ, అది తప్పయ్యా. అందుకే మీరు గమనించాలి, ఒక్కొక్క ఇంటికి వెళ్ళగానే ఏదో ఇరిటేషన్ వస్తుంది, చికాకు వస్తుంది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అరే వీళ్ళంతా హాయిగా, స్వామి మాకేదో ప్రాబ్లం వచ్చింది ఇంట్లో వచ్చిన తర్వాత. ఎప్పుడు వచ్చావు? 7 ఏళ్ళు అయింది స్వామి అని చెప్తా. 7 ఏళ్ళ నుంచి ఉంటున్న వాడికి ప్రాబ్లం ఇచ్చేది ఎప్పుడు ఇస్తుంది? వెంటనే ఇస్తుంది. ట్రంప్ గారు వైట్ హౌస్ లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన సుఖంగా ఉన్నాడా? అంత మాత్రం వైట్ హౌస్ వాస్తు బాగలేదా? దీన్ని ఎవ్వడు మార్చలేడమ్మా. మార్చగలిగితే శ్రీరాముడిని అడవికి పోకుండా వశిష్ఠుడు మార్చలేడా? వశిష్ఠుడి కంటే గొప్ప సిద్ధాంతం ఉన్నాడా? అసలు వాస్తు అంటే ఏంటి? దేవతల్లో కొన్ని జనరేషన్స్ తర్వాత చెడ్డోళ్ళు పుట్టారు, రాక్షసుల్లో కొన్ని జనరేషన్స్ తర్వాత మంచోళ్ళు పుట్టారు. వీళ్ళల్లో పుట్టిన ఒక మంచి ఆయన ఏమనుకున్నాడంటే, దేవతలందరూ సమావేశమయ్యి అందరికీ ఒక్కొక్క ప్రొటెక్టర్ని ఇస్తున్నప్పుడు ఋషులు అడిగారట, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, దీనికి ఏదైనా ఒక ప్రొటెక్టర్ని ఇవ్వమని అడిగారు. బ్రహ్మగారు లేచి, ఆయన నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, అతనికి ఇద్దాము, నేను మాట ఇచ్చాను అన్నాడు. అరే నాయన, ఇక నుంచి నీకు ఇంటికి ప్రొటెక్టర్ గా నీకు పదవిస్తున్నారు, నీకు ఇష్టమైన పండు ఒకటి చెప్పు. నాకు గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం అండి, అసలు ఇంకా అదంటే నాకు ప్రాణం అన్నాడు. ఆ గుమ్మడికాయని భోజనంగా నీకు వాకిట్లో ఇచ్చి మనం లోపలికి వెళ్తాం. ఎవరైతే ఆ తపస్సు చేశాడో ఆయన పేరు వాస్తు. ఆయనకి చేసే పూజ కాబట్టి వాస్తు పూజ.